క్లాసిఫికేషన్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ గురించి చెప్తాను. సో ప్రీవియస్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి అండ్ హౌ టు క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ క్లాస్లో. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని టైప్స్గా కన్స్ట్రెంట్ని క్లాసిఫై చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి అంటే ఇవి లిమిటేషన్స్ అన్నట్టు, లిమిటేషన్స్ ఆన్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ CO2 ఉందనుకుందాం, C డబుల్ బాండ్ O CO, ఓకే రైట్. సో మనకి కార్బన్కి 4 బాండ్స్ రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ ఆటమ్ అనేది ఎటు అంటే అటు మూవ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఒక బాండ్ అనేది అంటే దీన్ని లిమిట్ చేస్తుంది మోషన్ని. సో ఈ బాండ్ కూడా లిమిట్ చేస్తుంది. సో వీటిని మనకి లిమిటేషన్స్ ఆర్ కన్స్ట్రెంట్స్ అంటాం. అండ్ ఈ మోషన్ని కన్స్ట్రెంట్ మోషన్ అంటాం, ఈ ఫోర్స్ని కన్స్ట్రెంట్ ఫోర్స్ అంటాం. సో కన్స్ట్రెంట్స్ ఏం చేస్తాయంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని డిక్రీజ్ చేస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బాండ్స్ లేకపోతే ఇక్కడ దీనికి ఒక 3, దీనికి ఒక 3, దీనికి ఒక 3, 3 డైమెన్షన్లో మూవ్ అవుతాయి కాబట్టి 3, 3, 3 మొత్తం 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 9 - 2 చేస్తే 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అంటే ఏంది, ఈ కన్స్ట్రెంట్స్ ఏం చేస్తున్నాయి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని రెడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో మనకి ఇక్కడ టోటల్ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అండ్ నాన్ హోలోనామిక్ కన్స్ట్రెంట్స్. హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే మనకు కన్స్ట్రెంట్స్ని ఇఫ్ ద కన్స్ట్రెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ f of r1 r2 and so on t is equal to 0, then they are called holonomic constraints. ఓకే, ఈ ఈక్వేషన్స్లో మనము డిస్క్రైబ్ చేసేస్తే ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ని హోలోనామిక్ కన్స్ట్రెంట్స్. అలా కాకుండా ఈ నాట్ ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు సమ్ C సంథింగ్ అలా వచ్చేస్తే అలాంటి కన్స్ట్రెంట్స్ని నాన్ హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది సర్కిల్ పైన రొటేట్ అవుతుంది అనుకుందాం. ఒక సమ్ బీడ్ అనేది సర్కిల్ పైన రొటేట్ అవుతుంటుంది మనకి F ఈక్వల్ టు సమ్ R రేడియస్. సో అలా సమ్ ఈక్వేషన్స్ని మనకి ఆర్ F - R ఈజ్ ఈక్వల్ టు 0 సంథింగ్ ఇలా రిలేటెడ్గా మనం ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసేసి ఆర్ ఇక్కడ ఏమొస్తుంది, సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అలా వస్తుందండి, ఈక్వల్ టు రాదు. సో వీటిని మనం నాన్ హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అండ్ ఇక్కడ మనకి హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది స్పియర్ పైన మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఆ బాడీని హోలోనామిక్ కన్స్ట్రెంట్స్ అంటాం, ఎందుకంటే దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ రియోనామిక్ కన్స్ట్రెంట్స్, రియోనామస్, నాన్ రియోనామస్. సో రియోనామస్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే ఆ కన్స్ట్రెంట్స్ అనేది టైం పైన డిపెండ్ అవుతాడు, డిపెండ్స్ ఎక్స్ప్లిసిట్ వేరియబుల్. సో టైం అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈక్వేషన్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ కంటైన్స్ ద టైమ్ యాజ్ అన్ ఎక్స్ప్లిసిట్ వేరియబుల్. సో టైం కూడా మనకు వేరియబుల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది, కన్స్ట్రెంట్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిపెండ్ ఆన్ టైం పైన డిపెండ్ అవ్వదు. సో అవి రియోనామిక్, సెలరామిక్. నెక్స్ట్ కన్సర్వేటివ్, డిసిపేటివ్. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్ డ్యూరింగ్ ద కన్స్ట్రెయింట్ మోషన్ అండ్ కన్స్ట్రెయింట్ ఫోర్స్ డు నాట్ డూ ఎనీ వర్క్. కన్స్ట్రెంట్ ఫోర్స్ అనేది ఏ వర్క్ చేయదు అండ్ టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది డ్యూరింగ్ దట్ మోషన్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని కన్జర్వేటివ్ కన్స్ట్రెంట్స్ అంటారు. అదే డిసిపేటివ్ అంటే ద కన్స్ట్రెంట్స్ ఫోర్స్ డూ వర్క్, సమ్ వర్క్ చేస్తుంది కన్స్ట్రెంట్. సో కన్స్ట్రెంట్ ఫోర్స్ డూ సమ్ వర్క్ చేస్తూ అండ్ మెకానికల్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వదు. సో అలాంటి కన్స్ట్రెంట్స్ని డిసిపేటివ్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ రియోనామిక్ కన్స్ట్రెంట్స్ ఆర్ జనరల్లీ డిసిపేటివ్. రియోనామిక్ అంటే ఏంటి, టైం కూడా మనకి ఒక కోఆర్డినేట్ అన్నట్టు, ఎక్స్ప్లిసిట్లీ వేరియబుల్, టైం అనేది వేరియబుల్. ఓకే, సో అలాంటివి జనరల్లీ డిసిపేటివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, రిజిడ్ బాడీ. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ ఈజ్ ఫిక్స్డ్. రిజిడ్ బాడీలో ఏంది, 2 బాడీస్ 2 పాయింట్స్ 2 కోఆర్డినేట్స్ మధ్య వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటే దాన్ని రిజిడ్ బాడీ కదా అది. సో ఆ రిజిడ్ కేసులో రిజిడ్ బాడీ మనకి ఈక్వేషన్ రాసుకోవచ్చు. ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 బాడీస్ అనేది కాన్స్టెంట్. సో ఈ ఈక్వేషన్లో రాసుకోవచ్చు కాబట్టి ఇది ఏంది మనకి హోలోనామిక్ అండ్ ఆల్సో సెలరోనామిక్, ఎందుకంటే టైంతో పాటు చేంజ్ అవ్వదు. సో ఇది సెలరోనామిక్. నెక్స్ట్ సింపుల్ పెండులం విత్ రిజిడ్ సపోర్ట్. సో ఇక్కడ పొజిషన్ వెక్టార్ ఏంటి, ఇక్కడ ఎల్ లెంత్ అనేది ఏంటి ఇక్కడ ఫిక్స్డ్. సో ఇక్కడ ఒక రిజిడ్ సపోర్ట్ ఇక్కడికి అండ్ బాపీ డిస్టెన్స్ మధ్య ఉండే లెంత్ ఏంటి ఇక్కడ మనకి ఫిక్స్డ్ వన్. సో ఈ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఇది కూడా హోలోనామిక్ అండ్ సెలరోనామిక్, టైంతో పాటు చేంజ్ అవ్వదు. నెక్స్ట్ రోలింగ్ డిస్క్ రోలింగ్ అవుతుంది కదా. ద కన్స్ట్రెంట్ ఇన్ దిస్ కేస్ ఏంటి, అది నాన్ హోలోనామిక్. ఓకే, రిజిడ్ డిస్క్కి నాన్ హోలోనామిక్. రోలింగ్ డిస్క్ అనేది రోల్ అవుతూ ఉంటుంది. సో ఓకే,
నెక్స్ట్ పార్టికల్ ప్లేస్డ్ ఆన్ అ స్పియర్ పైన పార్టికల్ ప్లేస్ చేసాము. సో అక్కడ f(x, y, z) = 0 అనే ఈక్వేషన్స్తో మనం రాసుకోవచ్చు పార్టికల్ యొక్క ఈక్వేషన్ని. సో పార్టికల్ ఇక్కడ ప్లేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద స్పియర్. ఒకవేళ అది మూవ్ అవుతుంది అంటే ఇది నాన్ హోలోనామిక్. నెక్స్ట్ డబుల్ పెండులం, స్పెరికల్ పెండులం, కెనోనికల్ పెండులం, ఈ 3 హోలోనామిక్. ఫోకాల్ పెండులం మాత్రం నాన్ హోలోనామిక్. బట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వీటికి 2. ఓకే, సింపుల్ పెండులంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 1. అదే డబుల్ పెండులంకి 2, స్పెరికల్ పెండులంకి 2, కెనోనికల్ పెండులం 2, ఫోకాల్ పెండులం కూడా 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. బట్ ఈ 3 కేసెస్లో డబుల్ పెండులం, స్పెరికల్ పెండులం, కెనోనికల్ పెండులం అండ్ constraints are holonomic constraint, and focal pendulum ki constraints are non holonomic constraints. Next, dumbbell moving in space. So dumbbell ante enti avi oka 2 rigid bodies rendu oka rod tho connect ayi untundi kada. So ee rendu space lo move avutunnayi. Space ante 3 dimensional, x y z, 2 particles, so two objects, 2 into 3 that equal to 6 minus 1 fixed kada rod, so minus 1 that equal to 5 అనేది degrees of freedom. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. determine degrees of freedom for the following. So a particle moving on the circumference of a circle. So ఒక పార్టికల్ అనేది మూవింగ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ పైన ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే, సో రేడియస్ అనేది ఇక్కడ మనకి రేడియస్ అవసరం కదా. సో టు డిస్క్రైబ్ ద మోషన్ వీ నీడ్ ఓన్లీ 1 రేడియస్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకే, నెక్స్ట్ 5 పార్టికల్స్ మూవింగ్ ఫ్రీలీ ఇన్ ఏ ప్లేన్. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేస్ అడిగిందా ప్లేన్ అడిగిందా? ప్లేన్ అంటే ఏంటి మనకి? XY ప్లేన్, YZ ప్లేన్ అంటే 2A మనకి ఇక్కడ. ఓకే, XY అట్లా. సో 2. సో 5 పార్టికల్స్ మూవింగ్ ఇన్ ఫ్రీలీ ఇన్ ప్లేన్. సో 5 పార్టికల్స్ కదా. సో 2 into 5 that equal to 10. 5 particles moving freely in a plane. So 2 into 5 that equal to 10. Okay, 1 second. Next, 2 particles connected by a rigid 2 particles connected by a rigid rod. 2 particles connected by a rigid rod moving in a plane. So 2 particles connected by a rigid rod moving in a plane. Plane ante enti ikkada x y. So 2a. So 2 into 2 bodies minus 1 that equal to 4 minus 1 that equal to 3. Degrees of freedom ente ikkada 3. Next, a rigid body moving freely in 3-dimensional space. Rigid body ki manam 3 particles manamu consider cheyali. So 3 into 3 space annadu kada, 3 variables x y z. So 3 into 3 particles minus bonds and 3. That is the distance is fixed kada. So 3 minus 3 into 3 minus 3 that equal to 6. So rigid body case lo degrees of freedom enta 6. Next, a rigid body moving in space with 1 point fixed. ఇక్కడ మనం 3 తీసుకున్నాం, బట్ ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్డ్ అని కాబట్టి అది మనకు ఆరిజిన్ అనుకుంటాం. సో 0 0 0. సో దీన్ని కన్సిడర్ చేయం. సో ఓన్లీ 2 పాయింట్స్నే కన్సిడర్ చేస్తాం కాబట్టి 3 into 2 bodies 2 points minus 3 bonds. సో 6 minus 3 that equal to 3 degrees of freedom. 1 point fixed అన్నప్పుడు అక్కడ 3నే వస్తుంది డిగ్రీస్. నెక్స్ట్, ఏ రిజిడ్ బాడీ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. సో ఒక ఫిక్స్డ్ యాక్సిస్ నుంచి తీసుకుని ఆ బాడీ మూవ్ అవుతుంది, జస్ట్ రొటేట్ అవుతూ ఉంది అన్నట్టు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ z equal 0 కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ z యాక్సిస్తో ఫిక్స్ అయ్యి అది ఇలా రొటేట్ అవుతూ ఉంది ఆ బాడీ, దానికి అది ఇలా రొటేట్ అవుతుంటే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 1 అన్నట్టు. ఓకే, నెక్స్ట్, a bob of simple pendulum oscillating in a pendulum. ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఆల్రెడీ లెంత్ మనకి ఫిక్స్డ్ కాబట్టి మనకి టీటా ఓన్లీ రిక్వైర్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ దిస్ కేస్ 1 అన్నట్టు. ఓకే, లెంత్ ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ తీసుకోము, ఓన్లీ దీన్ని మనం స్పెసిఫై చేయడానికి టీటా ఒకటే కావాలి కాబట్టి ఇన్ దిస్ కేస్ టీటా అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 అవుతుంది. ఓకే, thank you for watching this video. If you like the video, just like it and share to other people who needs. Okay, thank you.